వచ్చాడు. అంటే ఆయన జీవితంలో ఇది బంధువులు విడిచిపెట్టాలా? దేశాన్ని విడిచిపెట్టాలా? నా తండ్రిని విడిచిపెట్టాలా? కష్టమయ్యా, నేనైతే వెళ్ళను. మనమైతే వెళ్ళం. వాళ్ళతోనే ఉండాలని ఇష్టపడతాం. కానీ ఇన్ని త్యాగాలు చేశాడంటే, ఇన్ని ఆటంకాలు ఎందుకు దేవుడు ఏర్పాటు చేశాడు? ఇంత ప్రతికూల పరిస్థితి అబ్రహాం గారి జీవితం, ఇన్ని సమస్యల, ఎన్ని అడ్డంకుల, ఎన్నో ఆటంకాలు ఏర్పడ్డాయి అబ్రహాం గారి జీవితంలో. కానీ ఏదున్నా ఆటంకాలు, అడ్డంకాలను, అవరోధాల నుంచి ఒక అవకాశం ఇచ్చాడో దేవుడు అబ్రహాం గారికి. ఈరోజు విశ్వాసి, నా తండ్రి ఎవరు అంటే అబ్రహాం, మీ తండ్రి ఎవరంటే అబ్రహాం. ఆయనకంటూ ఒక స్థానాన్ని ఇచ్చాడు. ఆ రోజు ఆయన రాకపోతే ఏదైనా లేదు, ఉండిపోతే ఇంకో వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు అబ్రహాం గారి స్థానంలో. కానీ అబ్రహాం గారికి దేవుడిచ్చే అవకాశం అంటే అవరోధము నీ జీవితంలో నీకు ఇచ్చే అవకాశం. కొన్నిసార్లు అవరోధాలుగా కనబడతాయి, మా బాధలుగా, ఏంటి నాకే ఎందుకంది, ఎప్పుడు వద్దు. నీకు జరిగిందా? దేవుని చిత్తం లేకుండా నీ జీవితంలో, నా జీవితంలో ఏదీ జరగదు. అయితే జరిగింది కాబట్టి నేను దాన్ని స్వీకరిస్తాను.